మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక ఆ, ఆ, ఉమ్, ఆ, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. హల్లెలూయా. వినండి, మనమందరం ఈ స్థలంలోనికి దేవుని సంఘంగా కూడుకున్నాం. సందర్భం ఏదైనప్పటికీ సంఘం క్షేమాభివృద్ధిని అందటమే మన ముఖ్య ఉద్దేశం. మరి దైవజనులు తాపత్రయం కూడా అదే. కనుక కొన్ని విషయాలు సంఘం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి ఇక్కడ దైవజనులు పౌల్ గారు అంటున్న మాట ఏంటి అని అంటే, తిమోతికి రాస్తున్న ఆ లేఖలో అంటున్న మాట ఏంటంటే, ఇదిగో మరి జీవము కలిగిన దేవుని సంఘములో మీరు ఎలా ప్రవర్తించాలో అది మీకు తెలియాలని నేను మీకు రాస్తున్నాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని మందిరంలో ప్రవర్తించే విధానం మీకు అర్థం కావాలి, అది మీకు అర్థం అవ్వాలని నేను ఈ విషయాలు మీకు రాస్తున్నాను అంటున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో ప్రవర్తించడానికి ఒక ప్రవర్తన తీరు ఒకటి ఉంది. మనకి నచ్చినట్టుగా, మనకు వచ్చినట్టుగా, కుదిరినట్టుగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు అని ఈ మాట అర్థం. మరి మనందరికీ అన్ని చోట్ల ఎలా ప్రవర్తించాలో తెలుసు. మన సొంత ఇంట్లో మనం ఎలా ఉంటామో మనకు తెలుసు, ఎదుటి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటామో తెలుసు, మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామో తెలుసు, బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామో తెలుసు. అన్నిటికీ వేరు 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 వ్యత్యాసాలతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అవునా కదా? అన్ని చోట్ల ఒకేలాగా ఉంటామా? మన ఇంట్లో గట్టిగా మాట్లాడతాం, ఎలా పడితే అలా ఉంటాం, అవసరమైతే మంచం మీద కూర్చొని తింటాం, ఎలాగైనా చేస్తాం. అది మన ఇల్లు, అడిగేది ఎవర్రా అన్నట్టుగా మాట్లాడతాం. కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, పద్ధతిగా కూర్చుంటాం, మంచినీళ్ళు తాగుతాం, గ్లాస్ అక్కడ పెడతాం, ఎక్కడ పడితే అక్కడ పడేము, అవసరమైతే తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, అక్కడ గట్టిగా మాట్లాడడం, జాగ్రత్తగా ఉంటాం. అది వేరే వాళ్ళ ఇల్లు, అక్కడ కొంచెం పద్ధతిగా వేరే విధంగా వ్యవహరిస్తాం. కూరగాయల మార్కెట్కి వెళ్ళామనుకో, ఏంది టమాటాలు ఇంత ఇంత బాగాలేదని గట్టిగా మాట్లాడతాం. కూరగాయల మార్కెట్ అంతా గోలగోలగా ఉండిద్ది. బ్యాంకులో అరే 100 మంది ఉన్నా కానీ నేను ఇదే సమయానికి బ్యాంకులో ఉన్నాను. దాదాపు ఆ బ్యాంక్ నిండా జనాలు ఉన్నారు. ఒక ఆమె ఏదో వాళ్ళ ఇంట్లో గొడవ, ఆమెకి ఫోన్ చేసి వాళ్ళ కూతురు మాట్లాడుతుంటే ఏం గట్టిగా మాట్లాడిన అందరూ ఆమె వైపు చూశారు. బయటికి వెళ్ళిపో అంటున్నారు. అంటే బ్యాంకులో మాట్లాడే విధానం వేరుండిద్ది. మనకి తెలుసు, ఎంత ఫోన్ వచ్చినా కానీ దగ్గర పెట్టుకుని నేను మళ్ళీ చేస్తాను, మళ్ళీ మాట్లాడతాను అని అక్కడ ప్రవర్తించే ఆటోమేటిక్గా మారిపోతాం. బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మారిపోతాం. మనము అన్ని చోట్ల ఎలా ప్రవర్తించాలో మనకి తెలుసు, కానీ జీవము కలిగిన దేవుని మందిరంలో ప్రజలకి ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదంట. దేవుని ఇంట్లో ఎలా ప్రవర్తించాలంట అంటే, మన పితరులు ఎలా ప్రవర్తించాలో అది తెలుసుకుని మనం దాని ప్రకారం నడుచుకోవాలి. కీర్తనకారుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుని ఇంటిలో దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదంట. అంటే దేవుని ఇంట్లో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి? దేవుని ఇంట్లో ఆసక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? చెప్దాం అందరం, ఆసక్తి కలిగి అందామా? ఆసక్తి కలిగి ఉండాలి. ఈనాటి దినాల్లో చివరికి వచ్చేసాం. చివరి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రజల్లో ఆసక్తి తగ్గిపోతుంది. దేవుని పట్ల ఆశ తృష్ణ కలిగి భక్తి జీవితంలో మనం కొనసాగట్లా. ఆసక్తి రాను తగ్గిపోతుంది. అయితే కీర్తనకారుడు అంటున్న మాట, దావీదు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. ఆసక్తి కలిగి మనం ప్రభువుని సేవించాలని బైబిల్ చెప్తుంది. మీరు బంధువులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించండి మరి బైబిల్లో పౌలు గారు అంటున్నాడు. అయితే ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని మందిరం అంటే ఆసక్తి ఉందా? దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉందా? దేవుని మందిరంలో జరిగే క్రమం అంటే ఆసక్తి ఉందా? ఎన్నింటికి ప్రార్థన అంటే ఎన్నింటికి వస్తాము? ప్రార్థన 10ంటికంటే మనకు 11ంటికి, ప్రార్థన 7ంటికంటే సాయంత్రం మనకి 8ంటికి. దేవుని సన్నిధిలో ఆసక్తి కలగట్లా. పాటలు పాడే అంతసేపు బాగానే ఉంటాం, వాక్యం చెప్పేటప్పుడు అలా నిద్రపోతాం, అలాగా అనాలోచనగా ఉంటాం. దేవుని వాక్యం, దేవుని మందిరం విషయంలో, దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉండాలండి. ఆసక్తి కలిగి దేవుని సేవించాలి, ఆసక్తి కలిగి దేవుని వెంబడించాలి, ఆత్మయందు తీవ్రత కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఇంటిని గురించిన, దేవుని మందిరం గురించిన ఆసక్తి ఉందా? సమయానికి వెళ్దాం. ప్రార్థన 10ంటికంటే నువ్వు 9ంటికే రావాలి. వచ్చి మందిరాన్ని శుభ్రం చేసి చాపలేసి
ప్రార్థన చేసి కాసేపు దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నత కొరకు ఎదురు చూసి దేవుని సన్నిధానానికి కొరకు ఎదురు చూస్తాం. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే సమయానికి వెళ్తాం, బస్ స్టాండ్కి వెళ్ళాలంటే సమయానికి వెళ్తాం, ఒక అరగంట ముందే వెళ్తాం, ఎందుకంటే ట్రైన్ ఎటుండిద్దో తెలియదు. కానీ సర్వశక్తిమంతుడు జీవం కలిగిన దేవుని సన్నిధి విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ఇంటి విషయంలో నీకు ఆసక్తి ఉందా? దేవుని ఇంటిలో నువ్వు ప్రవర్తించాల్సిన విధానం ఏంటో తెలుసా? ఆసక్తి కలిగి ప్రవర్తించాలి, ఆసక్తి కలిగి దేవుని సేవించాలి. నాటి దినాల్లో ఎలాగైపోయిందో తెలుసా? బాప్తిసం తీసుకున్న క్రొత్తలో దేవుణ్ణి చాలా బాగా సేవిస్తాం, చాలా బాగా వెంబడిస్తాం. ప్రార్థన అంటే ఆగం, ఆల్ నైట్లు అంటే ఆగం, ఎంత దూరమైనా బయలుదేరి వెళ్తాం. కానీ రాను తగ్గిపోద్ది, ప్రార్థనకి రాలేకపోతాం. ఏంటమ్మా అని అంటే ఆ సాక్ అంటాం, ఈ సాక్ అంటాం, అదంటాం, ఇదంటాం, రకరకాలుగా చెప్తాం. లేదు, దేవుని సన్నిధిలో మనం ఆసక్తి కలిగి సేవించాలండి. దేవుని మందిరంలో దేవుడు మనకి మేలు చేయాలన్నా, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించాలన్నా, దేవుని విషయంలో దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. మొదటిది దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉండాలి. రెండోది మందిరంలో మనం ఎలా ఉండాలి, దేవుని ఇంటిలో ఎలా ఉండాలి అని అంటే మరి చూద్దాం. లూకా సువార్త 14:23 వెళ్దాం. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నువ్వు రాజమార్గములోనికి వెళ్ళి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చినట్లు అక్కడ వారిని బలవంతం చేయండి. రెండోది ఎలా ఉంటుందో తెలుసా? దేవుని ఇంట్లో ఎలా ప్రవర్తించాలంటే మొదటిది ఆసక్తి కలిగి ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలండి? ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తితో ప్రభువుని సేవించాలి, ఆసక్తితో దేవుని సన్నిధానానికి రావాలి. మందిరంలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థనన్నా పాటలు పాడదామని అంటే చక్కగా చప్పలు కొడతారు. మీకు తెలుసా ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా ఊర్లో అయితే ఆదివారం ప్రార్థన అంటే మందిరం పట్టదు, ఉపవాస ప్రార్థన అంటే మందిరంలో కనపడరు. ఉపవాస ప్రార్థనలు అంటే 2-3 లైన్లు కూడా ఉండరు. ఎందుకనంటే అక్కడ ఎక్కువ ప్రార్థన జరిగింది, ఎక్కువ ప్రార్థన చేయాలి. పాటలు తక్కువ, ఆరాధన తక్కువ, ప్రార్థన ఎక్కువ. ప్రార్థనకి ఎక్కువ ప్రజలు ఈ చివరి దినాల్లో ఆసక్తి చూపించట్లా. కనుక ఆసక్తి కలిగి మనం ప్రభువుని సేవించాలి. రెండోది మరి దేవుని ఇల్లు నింపబడినట్లు మనం అందరం రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి అక్కడ వారిని మందిరంలోనికి వచ్చినట్లు బలవంతం చేయాలంట. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు అంటే యజమానుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ ఇంట్లో ఇప్పుడు వరకు ఎవరున్నాడో ఆ ఇంట్లో ఉన్నారు, ఆ ఇంట్లో కొంతమంది ఉంటే ఆ ఇంట్లో వాళ్ళతో చెప్తున్నాడు యజమానుడు, దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నా ఇల్లు, ఈ ఇల్లుందే, ఈ ఇల్లు నింపబడినట్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి, ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని వెళ్ళండి. కొంతమంది రాజమార్గంలోనికి వెళ్ళండి, కొంతమంది కంచెల్లోనికి వెళ్ళండి, కొంతమంది ఫలానా పరిస్థితుల్లోనికి వెళ్ళండి, ఆ వీధుల్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ మందిరంలోనికి వచ్చినట్లుగా వారిని బలవంతం చేయండి, బలవంతంతో మందిరానికి తీసుకురండి. నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? దేవుని మందిరం నింపబడే విషయంలో ఎవరిది బాధ్యత? దేవుని మందిరానికి ప్రజల్ని తీసుకొచ్చే విషయం ఎవరిది బాధ్యత? మన మందిరానికి వచ్చేవాళ్ళు ఈ వారం ఒకళ్ళు రాలేకపోయారనుకో, అడుగుతున్నావా? మందిరానికి రాలేదేంటి, ఈరోజు నువ్వు రాలా, కనబడలా మందిరంలో ఎందుకు రాలేకపోయావు అని అడుగుతున్నావా? కాదు. కొత్త వ్యక్తుల్ని తీసుకురావాల్సిన బాధ్యత మనదే, నూతనమైన వ్యక్తుల్ని తీసుకురావాల్సిన బాధ్యత మనదే. బైబిల్లో మరి సమరయ స్త్రీ మరి యాకోబు బావి దగ్గర ఆమె జీవితం మార్చబడ్డాక వెంటనే వెళ్ళిపోయి ఏం చేసింది? ఆమె జీవితంలో జరిగిన మేలును బట్టి ఏ ఊరిలో ఆమెని రకరకాలుగా మాట్లాడారో, ఏ ఊరిలో ఆమె ఏమనుకునే, వాస్తవానికి మనమైతే ఏమనుకున్నా తెలుసా? అమ్మో, భయంకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు, నన్ను రకరకాలుగా నీచంగా చూసేవాళ్ళు, నా మాట ఇప్పుడు ఎవరు వినరు, నేను వెళ్తే ఎవరు చెప్పరు అని నా మాట ఎవరు నమ్మరు అని అనుకుంటాం. కానీ ఆమె అలా అనుకోలే. పరిగెత్తుకుంటూ వెళ్ళి నా జీవితాన్ని మార్చిన ఆయన్ని, నా జీవితంలో మేలు చేసిన ఆయన్ని చూడటానికి రండని అందరినీ ఊరు మొత్తాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. నీ బాధ్యత ఏంటి? మందిరంలో బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నావా? మందిరానికి నువ్వు ఒక్కదానివే ఇన్ని సంవత్సరాలు రక్షణ పొంది, ఇన్ని సంవత్సరాలు అయిందే, మందిరంలో నీతో పాటు ఇంకెవరినైనా తీసుకొచ్చావా? ఒక వ్యక్తినైనా తీసుకొచ్చావా? నేను ఒక విషయం చెప్పనా? నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమెను నేను చూడలేదు, కానీ నేను విన్నాను. ఆమె ముసలామె, కూరగాయలు అమ్ముకుంటూ ఉండేది. కూరగాయలు అమ్ముకుంటా ప్రతి ఇంటికి వెళ్తూ ఉండేది. మార్చర్లో ఇది జరిగిన సంఘటన.
కూరగాయలు అమ్ముకుంటా ప్రతి ఇంటికి వెళ్ళి కూరగాయలు వేస్తూ ఉండేది. అలాగే ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూరగాయలు వేస్తాను. అయితే ఆ ఇంట్లో ఒక ఆయన మంచులో, ఒక కుర్ర పిల్లోడు మంచులో పడుకుని ఉన్నాడు. ఏమో రోజు వెళ్ళి కూరగాయలు వేస్తూ ఉండేది. వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఖాతాలో మొత్తం కొట్టేసుకుని రాసుకుంటా ఉండిద్ది, డబ్బులు తీసుకునేది, కూరగాయలు ఇస్తూ ఉండేది. అయితే కొన్ని రోజుల నుండి ఆ ఇంట్లో మంచం మీద ఒక కుర్ర పిల్లోడు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్ర పిల్లోడు పనుకుని ఉంటే బాధపడతా ఉంటే ఆ ఇంట్లో ఆ పిల్లవాడు వాళ్ళ అక్కని పిలిచి అడిగింది, అమ్మ ఏమైంది అబ్బాయికి, ఎందుకంటే మంచులో ఉన్నాడు అని అంటే, అయ్యా అమ్మ ఆ పిల్లోడికి బాగాలేదు, మరి హాస్పిటల్లో చూపించాం, ఇంకా డాక్టర్ బతకడు అన్నారు అని అంటే, అవునా ఏమైంది అని అంటే, ఏమోనమ్మా మరి డాక్టర్ గారు బతకడు అని చెప్పారు. అయితే ఇప్పటికి ఆయన ఏం చేస్తాడంటే అన్ని గుడులు తిరిగాడు, భయంకరమైన విగ్రహారాధికుడు, అన్ని గుడులు తిరిగాడు, ఎక్కడ వల్లగాల. డాక్టర్లు మార్చార్లో చూపిస్తే మార్చార్ల నుండి గుంటూరు రాశారు, గుంటూరు నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి మద్రాస్. చివరికి చెప్పిన మాట ఏంటంటే 3 నెలల కంటే ఎక్కువ బ్రతకడు, ఈ రోగం ఏందో అర్థం కావట్లేదని. అర్థం కావట్లేదని అంటే ఆ సమయంలో ఏడుస్తా బాధపడతా ఉంటే ఈ ముసలాం వచ్చి కూరగాయలు ఇచ్చి, వాళ్ళ అన్యులు అయినప్పటికీ ఆమె ఏం చెప్పింది తెలుసా, నాతో పాటు వస్తే అబ్బాయికి ప్రార్థన చేపిస్తాను పాస్టర్ గారి చేత, తగ్గిపోద్ది, మేలు జరిగిద్ది అని అంటే, ఏమో వాడికి చెప్పు, వాడు వస్తానంటే తీసుకెళ్ళంటే ఈ ముసలాం కూరగాయలు అక్కడ పెట్టి మెట్లెక్కి వెళ్ళిపోయి అడిగింది, అమ్మా నాతో పాటు వస్తావా, అయ్యా నాతో పాటు వస్తావా, నీకు బాధ పోద్ది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుడు నేను స్వస్థపరుస్తాడని అంటే ఆయన అన్నాడు, నాకు బాధ తగ్గాలే కానీ నేను ఏదైనా చేస్తానన్నాడు. సరేనని ఆయన వెంట పెట్టుకుని ముసలమ్మ మందిరానికి రావటం ఎంత కష్టం ఉండేది చెప్పండి, అవునా కాదా? ప్రార్థన 11 అంటే వీళ్ళు 10 బయలుదేరతారు పాపం, నిదానంగా అక్కడ కాసేపు అక్కడ కాసేపు ఈ మొత్తానికి బయలుదేరి ఆయన తీసుకుని వచ్చింది. ఈయన వచ్చేసరికి ఎట్టాని వెనకాల కుర్చీలో కూర్చున్నాడు, పాస్టర్ గారు ప్రార్థన జరుగుతుంది, పాటలు అయిపోయి సాక్ష్యాలు చెప్తున్నాడు. ఆ బాధలోనే కూర్చుని ఆయన కుర్చీలో కూర్చుని ఆ సాక్ష్యాలు ఏంటా అనుకుంటున్నాడు, నాకు కూడా దక్కితే నేను కూడా ఇలాగ నిలబడి సాక్ష్యం చెబుతాను అనుకున్నాడు. మొత్తానికి ప్రార్థన అయిపోయింది, పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చెప్పిగానే ఆ రాత్రి తగ్గిపోయిన, ఆ రాత్రి నుండి ఇంకా ఆ బాధ రాలా, ఆ నొప్పి రాలా, ఆ బలహీనత రాలా. డాక్టర్ 3 నెలలు అన్నారు, 3 నెలలే బతుకుతాడు అన్నారు. లేదు లేదు లేదు, ఇప్పటికి అది జరిగి 40 సంవత్సరాలు అయింది, ఇప్పటికి బతికే ఉన్నాడు. ఆయనకి పెళ్ళయింది, 2 పిల్లలు, వాళ్ళలో పెద్ద కొడుకు నేనే. హల్లెలూయా! ఒక్క కూరగాయల ముసలామ చేసిన సువార్త ఈరోజు నన్ను మీ వద్దకు తీసుకొచ్చింది. మా నాన్నని ఊరికి తీసుకొచ్చి దగ్గర 1000 మంది విశ్వాసుల్ని దేవుని దగ్గరికి నడిపించి 8 సంఘాలు 35 మంది సేవకులతో కలిసి పరిచర్య చేయడానికి దేవుడు కృప దయచేశాడు. ఆ కూరగాయల ముసలాం చేసిన ఒక్క ప్రయాస, నువ్వెంత ప్రయాసపడుతున్నావు? ఈ మందిరం నింపబడాల్సిన బాధ్యత నీదే, మందిరం నింపబడాల్సిన బాధ్యత నీదే. రానున్న దినాల్లో మనకి ఈ మందిరం సరిపోదు, పెంచుకుంటూ వెళ్ళిపోతాం. హల్లెలూయా! పెద్ద మందిరం, ఈ ఊర్లోనే లేని పెద్ద మందిరాన్ని దేవుడు మనకి దయచేయబోతున్నాడు. హల్లెలూయా! నమ్ముతావా? నేను నా హృదయంలో ఒక మాట చెప్పాను, దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. నేను ఇక్కడికి వచ్చాక ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా హృదయంలో దేవుడు ఉంచిన కొన్ని విషయాలు, ఇక్కడ నుండి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ సువార్త వెళ్ళి, సేవకులు వెళ్ళి పరిచర్య చేసి ఒక మండలాన్ని దేవుడు దైవజనుల చేతికి అప్పచెప్పబోతున్నాడు. ఒక పెద్ద మందిరాన్ని దైవజనుల చేతికి అప్పచెప్పబోతున్నాడు. పడిన ప్రయాస వ్యర్థం కాదా? ఇక్కడ నుండి అనేక సేవకులు లేపబోతున్నారు. రానున్న దినాల్లో సేవకుల సదస్సు ఇక్కడ ఈ సంఘంలో విశ్వాసులే సేవకులయ్యి అనేక సేవకులు వచ్చి తరచుగా సేవకుల సదస్సులు, బైబిల్ కాలేజ్ సెంటర్ ఒకటి జరిగింది, నువ్వు చూస్తాం. హల్లెలూయా! దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, యవనులు అందరూ దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనే మంట కలిగిన యవనులు లేపబడబోతున్నారు. వాళ్ళందరి జీవితాల్లో కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉండవచ్చు. అలాంటి వాతావరణాన్ని దేవుడు మరి తీసుకురాబోతున్నాడు, అలాంటి భారాన్ని. సో దేవుడు ఈ ఒక ప్రాంతాన్ని దైవజనుల చేతిగా, ఇదొక్కటే కాదు, ఇంకా చుట్టుపక్కల అనేక చోట్ల దేవుడు ఘనమైన పరిచర్య దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! గొప్ప గొప్ప పరిచర్య, గొప్ప గొప్ప ప్రజలు దేవుడు తన సన్నిధానానికి తీసుకురాబోతున్నాడు. మనం చూస్తాం. ఇది మన ప్రార్థన వ్యర్థమైపోదు, దైవజనులు ప్రయాస వ్యర్థమైపోదు. పడిన ప్రయాస వ్యర్థం కాదు, ప్రారంభమైంది.
దేవుని కార్యాలు మనం చూస్తాం. ఇది మొదలుకొని మితిలేని క్షేమము అభివృద్ధి మనము చూచుదుముగాక. చెప్దామా? ఇది మొదలుకొని చెప్పాలి. ఇది మొదలుకొని మితిలేని క్షేమం అభివృద్ధి చూచుదుముగాక. హల్లెలూయా. నువ్వే నడుం బిగించాలి, నువ్వే ముందుకు రావాలి. నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు? మందిరానికి రా, దేవుని సన్నిధానికి రా. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గిపోద్ది. నేను అబ్బూరులో సేవ చేస్తున్నానండి. అబ్బూరులో ఒక ఆమె బాగలేదని వచ్చింది. అబ్బూరు నుండి ప్రార్థన చేశాను, తగ్గిపోయింది. ఆ ఒక్కతే 30 మందిని మందిరానికి తీసుకొచ్చింది. 30 మందిని. హల్లెలూయా. 30 మందిని ఆ ఊరోళ్ళు కాస్త హడావుడి చేశారు. ఆ 30 మంది కాస్త భయపడి ఆగిపోయారు. 7గురికి వచ్చారు. అందరం ఆ 7గురితో కలిసి ప్రార్థన చేశాం. 7గురిని దేవుడు మళ్ళీ 6 నెలల్లో 120 మందిని చేశాడు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఊరోళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలి. హల్లెలూయా. మేమేమో 500 మంది కోసం ప్రార్థన చేస్తున్నాం. విను, ఆ ఊర్లో నేను పరిచర్యకి వెళ్ళక మునుపు నన్ను ఏమన్నారు తెలుసా? ఈడెవుడు ఈడకి వచ్చేట చేస్తాడు, అసలు ఈ ఊర్లోనే లేకుండా చేయాలని చూశాడు. దేవుడు మన పక్షాన ఉంటే, హల్లెలూయా, ఈ పరిచర్య పక్షాన, మన సేవకుని పక్షాన దేవుడు ఉన్నాడు. విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము, అంత చిన్నగా చెబుతావా? హల్లెలూయా. దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు. దైవజనుల ద్వారా, ఈ పరిచర్య ద్వారా చేసే కార్యాలు చూసి గ్రామం భయపడబోతుంది. అలాంటి మహిమగల కార్యాలు జరుగునిగాక. నువ్వే నడుం బిగించాలి. ప్రార్థన చేసే విషయంలో, దేవుని సన్నిధిలో కనిపెట్టే విషయంలో, ప్రజల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చే విషయంలో నీ బాధ్యతను తెలుసుకో. బాధ్యత కలిగి వ్యవహరించు. మొదటిది ఆసక్తితో నువ్వు మందిరానికి రావాలి. రెండోది నువ్వు ఎలాగ చేయాలి తెలుసా? బాధ్యత కలిగి ప్రభు దగ్గరికి ప్రజలను తీసుకురావాలి. బాధ్యత ఉందా? ఎంతకాలం మందిరానికి వస్తున్నావు? ఎంతమందిని తీసుకొచ్చావు? నేను ఇంకో మాట అన్నా, ఏమనుకోనంటే చెప్తానా, మళ్ళీ మీరు బాధపడతారేమో. సరే, ఏదైనా ఇక్కడ దాకా వచ్చాను కదా, మళ్ళీ చెప్పకపోతే మీరు బాధపడతారు. అరే చెప్పకుండా వచ్చానని నేను బాధపడ. నువ్వు రక్షణ పొంది ఇంతకాలం అయిందే, నీ ఇంట్లో అందరినీ దేవుని దగ్గర నడిపించగలిగావా? నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంకా రక్షణ పొందవలసిన వాళ్ళు? అది చాలా బాధకరమే. నేను చెబితే నమ్మరయ్యా, నేను చెబితే వినరయ్యా, నా మాట వినరయ్యా అంటే, నువ్వు వినకపోతే, నీ మాట వినకపోతే ప్రార్థనకి వింటారు. నీ చేయి దాటిపోవచ్చు, దేవుడి చేయి దాటిపోరాళ్ళు. అందుకు దేవుని చేతికి అప్పచెప్పి దేవుని సన్నిధిలో గంటలు గంటలు ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించుకోవాలని, నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కూర్చోవాలని, కుటుంబం అంతా మందిరంలో కనబడాలని ఆశ లేదా? ఈ గ్రామము, ఈ కాలనీ, ఈ వీధంతా దేవుని కొరకు పట్టబడాలని నీకు ఆశ లేదా? ఆశ కలిగి ప్రార్థన చేయి. రెండోది, దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే బాధ్యత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? నీ బాధ్యత ఏంటమ్మా? యజమానుడు ఇక్కడ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక బాధ్యత. మీరు వెళ్ళండి, రాజమార్గంలోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, కంచెల్లోనికి వెళ్ళండి. కంచెల్లోనికి రాజమార్గంలోకి అంటే దాని అర్థమైంది, రాజమార్గంలో ఎవరు ఉంటారు? రానున్న దినాల్లో అధికారులు వస్తారు ఇక్కడికి. గొప్ప గొప్ప ఉద్యోగస్తులు వచ్చి మందిరంలో ఇలా కూర్చుని వాక్యం వింటారు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? మరి నువ్వు విశ్వాసంతో ధైర్యంగా నిలబడి దేవుడు కార్యాలు చేస్తాడు. రాజమార్గంలోనికి వెళ్ళాలి, మనం కంచెల్లోనికి వెళ్ళాలి, నిరుపేదల దగ్గరికి వెళ్ళాలి. అందరిని తీసుకొచ్చి యేసు ప్రభువుని స్తుతించేటట్టుగా మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. బాధ్యత కలుగు. ఏ కాడికి చాలా మంది ఏమంటారు తెలుసా? నా దగ్గరికి ఒక ఆమె వచ్చింది. ఒక చోటుకి వెళ్ళాం వాక్యం చెప్పడానికి. ఆ ప్రార్థన అయిపోయాక పాస్టర్ గారు వేరే చోటుకి వెళ్ళారు. మేము ఆ ఇంట్లో భోజనం చేయడానికి అక్కడ కూర్చున్నాం. ఆమె వచ్చేమంటుంది తెలుసా? పాస్టర్ గారు, మందిరానికి అసలు జనాలు రావట్లేదండి, మా పాస్టర్ గారికి చెప్పండి అన్నాడు. నేనేం చెప్పాలమ్మా? పాస్టర్ గారితో నువ్వన్నా మాట్లాడు. అసలు మందిరానికి కొరకు జనాలు రావట్లేదు, ఆయన ఏం చేస్తాడు? మందిరానికి ప్రజల్ని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? గొర్రెల్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత ఎవరిది? గొర్రెలు బయటికి తీసుకెళ్ళి కాపరు తెస్తాడా? కాపరు బాధ్యత ఏం తెలుసా? పోషించటమే, వాక్యం చెప్పటమే, వాటిని సంరక్షించటమే, వాటి అవసరతలు చూడటమే. కానీ గొర్రెల బాధ్యతే, నీదే బాధ్యత. మనమందరం నడుం బిగించుకొని, ఇదిగో దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర వాళ్ళందరినీ దేవుని దగ్గర తీసుకురా. 10 సార్లు బిలు, సంవత్సరం బిలు, ఎన్నిసార్లు బిలు, 2 సార్లు పిలిచి 3 సార్లు పిలిచి వదిలేయొద్దు.
సంవత్సరం బిల్లు ఏదో ఒక రోజు. నేను ఒక రోజు ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అంది, ఈ కాలనీలో అయ్యా, నేను అక్కడ కొత్తగా పరిచయం స్టార్ట్ చేశాం, ఈ కాలనీలో అయ్యా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఊరు లేరయ్యా, వీళ్ళకి అవసరం లేదన్నారు. మనమే ఊరకు వస్తున్నాం అనవసరంగా. నేనన్నాను ప్రార్థన చేద్దాం, దేవుడు సాయం చేస్తాడు. ఈరోజు వాళ్ళకి దేవుడితో అవసరం లేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం, పడిన రోజు మాత్రం ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు దాకా మనం ప్రార్థన చేయటమే, అప్పుడు దాకా నువ్వు మాట్లాడటమే, అప్పుడు దాకా వాళ్ళని అడగటమే, అప్పుడు దాకా ప్రార్థన చేయటమే. రెండవది, దేవుని సన్నిధిలో మనం బాధ్యత కలిగి వ్యవహరించాలి. హల్లెలూయా. మందిరంలో ఆసక్తి కలిగి ప్రవర్తించదుము గాక, దేవుని ఇంట్లో బాధ్యత కలిగి ప్రవర్తించదుము గాక. మూడవది, దేవుని ఇంట్లో ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఒక ఆయన గురించి చెబుతున్న మాట ఇది, దయచేసి చూద్దాం. మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అంటే దేవుని ఇల్లంతట్లో, ఇందాక మనం విన్నాం, దేవుని ఇంట్లో ఆసక్తి కలిగి ఉండాలని, దేవుని ఇంట్లో బాధ్యత కలిగి ఉండాలని. ఇక్కడ దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి. ఎవరు చెప్తున్నారంటే దేవుడే చెప్తున్నాడు. నా ఇంట్లో మోషే ఎలాంటోడో తెలుసా? నమ్మకం. దేవుడిస్తున్న సాక్ష్యం అండి అది. దేవుడిస్తున్న సాక్ష్యం. దేవుని ఇంట్లో నీకున్న సాక్ష్యం ఏంటి? దేవుని ఇంట్లో నీకు సాక్ష్యం సరిగా ఉండాలి. సాక్ష్యం ఉందా? నమ్మకమైన సాక్ష్యం ఉందా? నమ్మకమైన వ్యక్తివేనా? ఒక మాట నేను చెప్తా, ప్రార్థనకు వచ్చే విషయాల్లో నమ్మకంగా ఉంటున్నావా? నెలలో ఎన్ని వారాలండి నాకు తెలీదు, 4 5 4 ఎన్ని వారాలు నువ్వు వస్తున్నావు? కాలు బాగలేక ఒక వారం, చుట్టాలు వచ్చారని ఒక వారం, ఊరు వెళ్ళారని ఒక వారం. మా ఊర్లో ఒక ఆమె ఉంటుంది, ఎవరికి బాగోపోయినా ముందు మందిరం కొట్టింది. విడి రోజుల్లో వెళ్ళదు, ఆదివారమే పెట్టుకునేది. ఎందుకనంటే ఆదివారం పని ఉండదు, సెలవు ఉండేది. దేవుడికైతే ఏదో ఒకటి చెప్పొచ్చు. నమ్మకంగా వస్తున్నావా? నేను ఇంకో మాట చెప్పనా, అడగనా? దేవునికి ఇచ్చే విషయాల్లో నమ్మకంగా ఉన్నావా? ఎంత నమ్మకంగా ఉన్నావు? ఎంత నమ్మకంగా దేవునికి ఇస్తున్నావు? దేవునికి ఇచ్చే విషయాల్లో మనుషుడు ఎలాగుంటాడో తెలుసా? జేబులో నుండి మీరు మంచిగా దాతృత్వం కలిగిన వారు, నాకు అర్థమవుతుంది. కానీ మా ఊరు పరిస్థితి చెబుతున్నాను నేనా, మీరు బాధపడద్దులేనా? మీరు నన్ను నా ఊరు దాటించేటట్లేరు. హల్లెలూయా. ఏనండి, దేవునికి ఇచ్చే విషయాల్లో ఒక మాట నేను చెప్తాను. నేను దేవునికి భయపడటం అంటే ఏంటో తెలుసా? చాలా మంది ఈ మాట అంటారు. 128వ కీర్తన తీస్తారు ఏమనంటే, అయ్యా నీ లోగిట నీ భార్య ఫలించు. చెప్పండి అండి, మీకు తెలియని మాట ఏం కాదు. నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్ష వల్లి వలె ఉండును. నీ పిల్లల్ని నువ్వు చూస్తావు. నీ పిల్లలు భోజనం బల్ల చుట్టూరు ఉంటారు. నీ కష్టార్జితం అనుభవిస్తానని చెప్పావు కదయ్యా. నీ కష్టార్జితం, నాకు వచ్చే జీతం ఎటుపోతుందో అర్థం కావట్లేదయ్యా. నా పిల్లలు నా మాట వినట్లేదయ్యా. నా పిల్లల్ని చూడకుండానే నీకేమైనా అయిపోద్దామని భయం వేస్తుందయ్యా. ఈ వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తావు. వాస్తవానికి ఈ వాక్యం ఎవరికి వర్తించిందో తెలుసా? చెప్పండి, మీకు తెలియదు కాదు, చెప్పండి. మాట ముందు మాట చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా. అసలు భయభక్తులు అంటే ఏంటి? చెప్తాను. మీకు ఇదే తెలుసు, చెడుతనం విడిచిపెట్టడం. నిజమే, అవును, నేను ఏకీపిస్తున్నాను. భయభక్తులు అంటే మంచి ప్రవక్తను కలిగి దేవుడు చూస్తున్నాడు. అవును, నిజమే. ఇంకొకటి ఉంది తెలుసా? అబ్రహాంని దేవుడు ఏమంటాడు? నీ కుమారుని తీసుకుని మోరియా పర్వతంకి వచ్చి బలి అంటాడు. బలి ఇయటానికి ఈయనంతా సిద్ధపడ్డాక కత్తి పైకి ఎత్తగానే ఏమన్నాడు తెలుసా? ఆగాగాగు, ఇందును బట్టి నీకొక్కగానొక కుమారుని నాకియ్యా, వెనుదీయలేదు కాబట్టి ఇందును బట్టి నువ్వు నాకు భయపడువాడు అని నాకు అర్థమైంది. అంటే దేవుడికి ఈయన భయపడేవాడని ఎప్పుడు అర్థమైందో తెలుసా? దేవుడికి ఇచ్చే విషయాల్లో. నాకు వినపడట్లేదండి, మీరు ఇప్పుడు దాకా వినపడ్డాయని ఇక్కడేం వినపడట్లా. దేవుడికి ఇచ్చే విషయాల్లో వెనుదీయలేదు కాబట్టి దేవుడికి భయపడేవాడంట. నువ్వు దేవునికి భయపడేవాడువేనా? దేవునికి ఇచ్చే విషయాల్లో ఎట్ట వెనుక తీస్తున్నావు? నమ్మకంగా 10,000 రూపాయలు జీతం వచ్చిందనుకో, దానిలో మనం ఏం చేస్తామో తెలుసా? కొంతమంది మీ గురించి కాదండి నేను చెప్తుందో, దశంభాగం ఎంత?
అమ్మో వీళ్ళకి తెలీదు. 10,000కి ఎంత అండి? 1000 రూపాయలు. 1000 రూపాయల్లో మనం ఇచ్చేది ఎంత? 100 రూపాయలు తెచ్చి పాస్టర్ గారు జీతం పడ్డది. 900 మింగుతున్నాం. ఇంకొంతమంది ఉంటారు మహా తెలివైన వాళ్ళు. 300 పాస్టర్ గారికి, 300 ఇంకో పాస్టర్ గారికి. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీకు వాక్యం బోధించే నీ దైవజనుడు, వాక్యం వినే నువ్వు, నీకు బోధించే నీ దైవజనుడికి ప్రతి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలంట. దేవుడికి ఇవ్వాలంటే ఎంత బాధో భారమో. ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, మీటింగ్లు అంటే ముందుకు రాం, ప్రథమ ఫలాలు అంటే ముందుకు రాం, ప్రతిష్టార్పణలు అంటే ముందుకు రాం. మా ఊర్లో ఇంకొంతమంది ఉన్నారు, అమ్మా మనం మీటింగ్లు పెట్టుకుందాం, మందిరం కడదామని చెప్పానండి. మందిరం కడదామని చెప్పాం. మొత్తానికి రాయటం ఎంత రాశారు తెలుసా? 22 లక్షలు రాశారు. మందిరం కట్టాలని చెబితే నాది 1,00,000, నాది 50,000, నాది 2 లక్షలు అని. వస్తువులు కాకుండా అవి కలిపి 22 లక్షలు రాశారు. దాంట్లో 8 లక్షలు, ఈ లక్ష రాసిన వాళ్ళు ఒక 8 మంది అయితే అసలు కనబడలా మందిరం అయిపోయేదాకా. ఇంతకుముందు తెగ మాట్లాడేవాడు, తెగ పలకరించేవారు. మందిరం కడుతున్నామని స్టార్ట్ చేసేసరికి అసలు మందిరానికి రావటం మాని చివరికి మొత్తం మందిరం అయిపోయాక ప్రతిష్ఠ రోజు వచ్చాడు. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించకపోవటం పాపం. మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించకపోతే నువ్వు చేయకోకుండా ఉండటమే మంచిది. ప్రకటనలు ఎందుకో. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? చెప్పింది మళ్ళీ పాస్టర్ గారు మైకులో చెప్పకపోతే ఏమా ఫీల్ అయిపోతారు. ఫ్యాన్ ఇస్తే రెక్కకి పేరు ఉండాలి, ఆ గొప్పకు పేరు ఉండాలి, పైన రెక్కలకు ఉండాలి. మా తమ్ముడు కట్టమూరులో పరిచర్య చేస్తున్నాడు. మందిరం కట్టాడు, ఒక 70 పొడవుతో మందిరం కట్టాడు. అక్కడికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి మందిరంలో ఏం కావాలన్నాడు. అన్నీ ఉన్నాయి అన్నాడు. ఫ్యాన్లు లేవే, ఫ్యాన్లు ఇస్తానన్నాడు. ఫ్యాన్లు ఇస్తానంటే సరే అండి అంటే ఎన్ని కావాలి అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 9 ఫ్యాన్లు పడుతున్నాయి, 9 ఫ్యాన్లు ఇస్తా, అయితే ప్రతి దానికి పేర్లు రాస్తానన్నాడు. నేనన్నాడు ఆలోచించుకుని చెబుతానులే, మళ్ళీ ఫోన్ చేస్తాను. మళ్ళీ ఫోన్ చేశాడు సాయంత్రం, వద్దులేండి అన్నాడు. ప్రతి దానికి ఈయన పేరు ఉండాలి. మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, పెయింట్ వేస్తానన్నాడు. అయ్యారు మందిరం అంతా పెయింట్ నేను వేయించి వాక్యం రాపిస్తా అన్నాడు. సరే పెయింట్ వేసి వాక్యం రాపిస్తే కింద ఆయన పేరు రాసింది ఆయన, రాపిచ్చిన ఆయన పేరు రాపించుకున్నాడు. మనం కనపడకూడదు, దేవునికి నీ దాతృత్వం కనపడాలి, దేవునికి కనపడాలి, మనుషులకు కాదండి కనబడాల్సింది. మన పేరు కాదు. నేను ప్రేమతో మనం చేస్తున్నాను. దేవునికి ఇచ్చే విషయాల్లో నీ సాక్ష్యం ఏంటి? దేవుని మందిరంలో నీ సాక్ష్యం ఏంటి? కొంతమంది మందిరానికి వచ్చే విషయాలు ఏమంటారు తెలుసా? వాళ్ళందరూ మందిరానికి వెళ్తున్నారు, ఏం ప్రయోజనం? నాకు మందిరానికి రాబుద్ది అవుతుంది కానీ వాళ్ళని చూసి ఆగుతున్నాను అంటారు. అందుకే దేవుని వాక్యం నిన్ను బట్టే నా నామం అన్యజనులు ఎదుట దూషణ పాలవుతుంది అంటే రాయబడింది. దేవుని మందిరంలో నీ సాక్ష్యం ఉందా? బైబిల్లో మోషేని దేవుడు అంటున్నాడు నమ్మకమైన వాడు అన్నాడు. దేవుడు బైబిల్లో ఇంకొక ఆయన కూడా ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? వాడు దొంగ అన్నాడు. ఎవరిని? ఇస్కరియోతు. అమ్మ నేను నాకు తెలియక అడుగుతాను, మిమ్మల్ని అయితే దేవుడు ఏమనడలేండి. దొంగ అంటే ఏంటి? యేసు ప్రభు దగ్గర దేవుడు ఒకరోజు ఒక ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. బాబు అన్నాడు. చెప్పయ్యా అన్నాడు. బైబిల్లో ఉంది ఈ మాట, ఇది వాక్యం చూపితో ఇదా అని అంటావు, కానీ నీకు ఇది గుర్తుండదు. కానీ అందుకు నేను వివరిస్తాను. దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అయ్యా అంటే చెప్పయ్యా అన్నాడు. మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నారు అన్నాడు. అంటే వెంటనే ఈ ప్రవక్త ఏమన్నాడు? ఏందయ్యా నీ దగ్గర మేమేం దొంగతనం? ఏమంటే మనం దేవుడి దగ్గర దొంగతనం చేయగలమా? చేయగలుగుతామా లేదా? నాకేం వినబడట్లేదు అసలు. మేము చేస్తారా? దేవుడి దగ్గర దొంగతనం చేసావంటే ఎప్పుడు నేనేం చేశానయ్యా, నేనెందుకు చేశానయ్యా, మేమేం చేసామంటే నా మందిరంలో 10వ భాగం వీకోకుండా మీరు దొంగతనం చేస్తున్నారు కాబట్టి మీరు దొంగిలించారు అన్నాడు. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్పన, ఇస్కరియోతు యోధ అని యేసయ్య ఏమన్నాడు తెలుసా? దొంగ అన్నాడు. మరి మందిరంలో ప్రథమ ఫలం ఈయనోళ్ళని దేవుడు ఏమంటాడు? నేనేం అనలేదండి, మీరే అనుకున్నారు. దేవుడి దగ్గర దేవుని మందిరంలో నీ సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉందా? మందిరంలో ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి, మంచి ప్రార్థన పరులండి.
మందిరంలో ఒక్కొక్కరు ప్రార్థన అంటేనే ఎగ్గొడతారు, ప్రార్థన చేయరు. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి పాస్టర్ గారు ప్రార్థన చేయంటే వీళ్ళు కళ్ళు మూతలు పడవు, అసలు కళ్ళు ఏ కాడి కళ్ళు తెరిచి చూడటమే. ప్రార్థన చేయడానికి ఇబ్బంది, వాక్యం చదవటానికి ఇబ్బంది, పాటలు పాడటానికి ఇబ్బంది, దేవునికి ఈయటానికి ఇబ్బంది, పరిచర్య చేయటానికి ఇబ్బంది. ఇంకొకరు పని దొంగలు ఉంటారు. ఏం దొంగలు? డబ్బు దొంగలు కొంతమంది. అమ్మా ఇప్పుడు అంత అయిపోయిగానే కొంతమంది భోజనం వండుతున్నారు, అయిపోగానే ఒకవేళ పాస్టర్ గారు, మీ దగ్గర కాదులేండి మా దగ్గర ఇలాగ జరిగిద్దా, పాస్టర్ గారు ఏమన్నాడో తెలుసా? నేనన్నాను, అమ్మా అయిపోగానే అవన్నీ శుభ్రంగా కడిగి అన్ని సర్ది వెళ్దామంటే ఒక 4-5 మాత్రం ఆడే ఉంటారు. కొంతమంది మనకెందుకు మే రామే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, మనకి ఏమైనా చెబుతున్నారు, చేస్తే ఏమైంది అమ్మంత ఏమైనా మాట్లాడుతున్న వాళ్ళు చూసుకొని మనకెందుకులే. ఏమో చేయదు చెడిన కోతంట మందిరంలో నువ్వు చేయవు, చేసి ఆమె ఆగింది అనుకో, ఎందుకక్క పాస్టర్ గారు చెప్పాడు అక్క ఉందాం అక్క కాసేపే, నువ్వు వచ్చారా లేకపోతే లేదు, మెత్త అడిగితే అదే చెబుతా, నేను రమ్మన్నా మళ్ళీ బ్లాక్మెయిల్, నేను రమ్మన్నా ఆమె రానంది, ఆడే ఉంది. దేవుని మందిరం విషయంలో ఏంటి నీ సాక్ష్యం? సేవకుని దగ్గర సాక్ష్యం సరిగా ఉండాలి. మందిరంలో మనకి ఎటువంటి సాక్ష్యాలు ఉండాలి తెలుసా? దేవుని దగ్గర సాక్ష్యం ఉండాలి, సేవకుని దగ్గర సాక్ష్యం ఉండాలి, విశ్వాసుల మధ్య సాక్ష్యం ఉండాలి. దేవుడు మోషేతో అంటున్నాడు, నా మందిరంలో నా ఇంటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు, ఏమని? భూమి మీద ఇట్లాంటి వాడు లేడంట. నోవాహు గురించి చెప్తున్నాడు, నీతిపరుడని. దావీదు గురించి చెప్తున్నాడు, నా ఇష్టానుసారుడని. మరి దేవుడు నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉందా దేవుని దగ్గర? సేవకుడు నీ గురించి ఏం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు? బైబిల్లో అకుల్లా ప్రిస్కిల్లా గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళు నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డు పెడతారయ్యా. ఇంకొక సంఘం గురించి చెప్తున్నాడు, వాళ్ళు ఈటలో పేదలు కానీ బహుగా దాతృత్వంగా ఇస్తారంట. తిమోతి గురించి అన్నాడు, నమ్మకమైన కుమారుడని. అమ్మ నీ దైవజనుడు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నువ్వు ఎప్పుడన్నా పాస్టర్ గారు నా గురించి ఒక మాట చెప్పండి అంటే నీ ముందు చెప్పడవు. నాలాంటోడు వచ్చి పాస్టర్ గారు పలానా సంగతి ఏంటంటే, అమ్మా మందిరంలోకి వచ్చిన కాడ నుండి ఈ రోజుకి బాధ తప్పట్లేదయ్యా. నేను కాదులేండి, మీరు కాదు, మందిరకు వచ్చింది మొదలు ఏదో ఒకటి అలగటమే, మైకిపోతే అలగటం. పాస్టర్ గారు టైం చూస్తారు. పాస్టర్లుగా ఇక్కడ నాకున్న అనుభవాలు, ఉన్న పరిస్థితులు చెబుతున్నాను. మాకేం టైం అయిపోద్ది 11:30. ఇప్పుడు ఎట్లా ఉండేదో తెలుసా? 11:30కి వాక్యం స్టార్ట్ చేస్తే మీరు అనుకుంటారు ఇంకా 4 పాటలు పాడియొచ్చుగా అంటారు. వాక్యం గబక్కున ఒక అరగంట ఎక్కువ చెప్పారు అనుకో, అంతసేపు చెప్పేది ఎందుకు అంటారు. అది ఎటుపోయినా బాధే. సరే పాటలు తగ్గించి వాక్యం కాసేపు చెబితే అంతసేపు చెప్పాల్సిన అవసరం ఏందంటారు. అరే కాసేపు పాటలు పాడిచ్చామని అందుకని ఎట్ట అంటున్నారు, ఎక్కువసేపు అవుతుందని పాటలు తగ్గించామనుకో, నా దాకా రాగానే మైక్ లాక్కుంటారంటారు. ఎన్ని బాధలు పాస్టర్. ప్రపంచంలో బాధకరమైన ఏదన్నా ఉందంటే అది, కానీ ఆశీర్వాదకరమైన పని దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన ముఖం చూస్తా అన్నిటినీ ఓర్చుకుంటా, అన్నిటినీ సహించుకుంటా సేవకుని నిలబడుతున్నాను. నీ సేవకుని గౌరవించు. నీ సేవకుని నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? కుటుంబాన్ని, పిల్లలని, ఊరిని, సొంత ప్రజలందరిని వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి దేవుడి కోసం మీకోసమే బతుకుతున్నాడు. అవునా కాదా? ఇంకా ఆయనకు లోకం ఇంకోటి ఏం తెలీదు తెలుసా? నువ్వు కనపడకపోతే బాధపడతాడు, నువ్వేదనంటే బాధపడతాడు, నువ్వు ఆశీర్వదించబడితే సంతోషిస్తాడు, నీకు బాధ కలిగితే ఏడుస్తాడు, నీకు ఏదైనా మేలు జరిగితే నవ్వుతాడు. నువ్వే ఆయన లోకం. నీ సేవకుని నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నీ సేవకుని ఏదైనా మేలు జరిగినప్పుడు, ఒక మాట నేను చెప్పిన, కొంతమందికి ఏదైనా సమస్య వస్తే అర్ధరాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు బాగాలేదు, ఫోన్ చేయి, ప్రార్థన చేయంటారు. తగ్గాక తిరిగి చెప్పరు. తగ్గాక పాస్టర్ గారు బాగానే ఉందని చెప్పి అప్పుడు ఏమంటారు తెలుసు? ఎందుకులే పాస్టర్ గారు నిస్కీయటం అని. మరి ఆ మాట ముందు ఎందుకు రాలే? అవసరతలో ఉన్నప్పుడే నీ సేవకునికి ఏదైనా అవసరత ఉంది, ఏదైనా నీరసంగా ఉన్నారు, అర్థం చేసుకోవా? అవసరతలో ఉన్నా నీ సేవకుని పక్షాన నువ్వు నిలబడకపోతే ఎవరు నిలబడతారు? పరిచర్య ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది, ఆయన భుజాల మీద నా సేవకుడు ఎంత మోస్తున్నాడు, ఆయన ఒక్కడే ఏం చూసుకుంటాడు. నేను కూడా ఒక చేస్తే 10 మంది 10 చేతులు వేశారనుకో, నేను ఒక్కడనే చేయాలనుకో, నాకు భారం అయింది.
కానీ 10 మంది 10 చేతులు వేసారనుకో సులువుగా వెళ్ళిపోద్ది. నువ్వే చేయాలి, నువ్వే ఉండాలి. ఏ కాడికి పాస్ట్ గారు చూడు లేచిన కాడి నుండి ఏమంటాడు తెలుసా? ఈ అంటాడు. నువ్వు అడగట్లా దేవుణ్ణి ఏమని? ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా. దించాలంటే ల్యాండ్ సరిగా ఉండాలా. హెలికాప్టర్లు ఎక్కడ పడితే అక్కడ దిగుతాయా? మరి ఎక్కడ పడితే అక్కడ దిగాలంటే ముందు మంచి నేల ఉండాలా. ఆ నేల నువ్వు అన్నిటినీ సేవకుడు ఏదైనా చెప్పినా అర్థం చేసుకునే నేలగా నువ్వు ఉండాలా. ఏమండి, అన్ని చోట్ల విత్తనాలు పడ్డాయి కానీ అన్ని చోట్ల మొలిసినాయా? మంచి నేలలోనే మొలుస్తాయి. దైవజనుడు నీ నోట నీ ఆశీర్వాదం ఉంది, ఆ ఆశీర్వాదాలు పలకాలి, అవి ఫలించాలి అని అంటే నీ నేల ఎలా ఉండాలి? హృదయం మంచి హృదయంగా ఉండాలి. మంచి హృదయం కలిగిన వాళ్ళు ఏమంటారు తెలుసా? దైవజనుడు ఏదైనా చెబితే నిజమే అవును అంటారు. సొనిగే వాళ్ళని గొనిగే వాళ్ళని మంచి నేల అంటారా? కాబట్టి ఒకటి, మందిరంలో నీ సాక్ష్యం సరిగా ఉండాలి. అర్థమవుతుంది నా మాట? దేవుని ఇంటిలో మొదటిది ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ఇంటిలో రెండవది బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత. మందిరం నింపబడాల్సిన బాధ్యత మందే, మందిరం పెంచాల్సిన బాధ్యత మందే. ఒక ఆయన పాస్ట్ గారి దగ్గరికి వచ్చి ఇలాగ అన్నాడంట, పాస్ట్ గారు మందిరం పట్టట్లా, జనాలు బయట కూర్చున్నారు, మరి ఎప్పుడు ఏంది చూస్తా ఉంటావు, మందిరం పెంచపోయావా అన్నాడంట. పాస్ట్ గారు అన్నాడంట, నేను పెంచేదాకా ఎందుకు, నీకు ప్రేరేపణ వచ్చిందిగా మొదలు పెట్టు అన్నాడంట. మందిరంలో కనపడలే ఇంకా ఆయన. నీకు ప్రేరేపణ వచ్చింది, నీకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, నువ్వు మొదలుపెట్టు, రాయి ముందే, లేకపోతే ఏదో ఒకటి ముందుకు రా. ఇక వాళ్ళు చేతి వీళ్ళు సోత్తానికి నువ్వే ముందుండాలి. నీ సేవకుని పక్షాన్ని బైబిల్లో మోషే ప్రార్థన చేస్తుంటే మోషే చేతులెత్తినంతసేపు ఇజ్రాయెల్ ప్రజలు గెలిచారు. మీకు తెలుసు, అది చేతులు దించితే ఓడిపోయారు. అందుకని మోషేకి ఆదుకోవటానికి అహరోనులు హూరులు వచ్చి ఆదుకున్నారు. నీ సేవకుని చేతుల్ని నువ్వే ఆదుకోవాలి. నీ సేవకుని చేతులు బరువెక్కినప్పుడు నువ్వే నిలబడాలి. అండగా నేనున్నాను పాస్ట్ గారు నీ కోసం అనాలి. అందరిని వదిలిపెట్టి అన్నిటిని విడిచిపెట్టి నీ దేవుని కోసం మీకోసం బ్రతుకుతున్న సేవకునికి నువ్వు తప్ప ఎవరున్నారు? అందుకు నేను ఒక మాట చెప్తున్నాను, మందిరంలో మనకి దేవుని దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి. రెండోది, వినబడలా నాకు ఆ మాట, ఏందో మింగుతున్నారు మీరు, కోపం వచ్చిన. సేవకుని దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి. మూడోది, నీ తోటి విశ్వాసుల దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి. ఒక మాట చెప్పనా, మా మందిరంలో ఒక ఆమె ఉంది, వచ్చి కూర్చుంది. వచ్చి కూర్చుంది, ప్రార్థన చేసుకుంది, అయిపోయింది. ఈలోపు ఆమె అడావుడిగా వచ్చి ఇంకొక ఆమె పక్కన కూర్చుంది. ఆమె వచ్చి మోకరించి పక్కన ఎవరున్నారో చూడకుండా ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఎట్లా చూసింది, ఆ ముసుగులో నుండి ఆమె కనపడ్డది. టింగని లెగిసి రెండో లైన్కి వెళ్ళిపోయింది. ఏంది ఖాళీ ఉందంటే పక్కన ఊరుకునేద్దా, నువ్వు చూసి ఆమె వెళ్ళిపోయిందని అంటే దాన్ని నేను చూడలా, అది ఉందంటే అసలు వచ్చేవాడినే కాదంటుంది. వామో, ఇద్దరు కత్తులే. నేను చూడలా, చూసుంటే ఇక్కడ కూర్చునేవాడిని కూడా కాదు, అవసరమైతే బయట కుర్చీ చేసుకుని కూర్చునే. ఎవరికి చెప్పాలి? నీకు నువ్వు సమాధానం లేకపోతే, మందిరంలో నీతో ఉన్న వారికి సమాధానం లేకపోతే ఎలా? అమ్మా, అందరం ఐక్యత కలిగి ఉన్నాం. దేవుని రాకడ సమీపించింది, చివరి దినాల్లో ఉన్నాం. నీకు ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా? ఇప్పుడు ఎలా కూర్చున్నామో వస్త్రాలు రూపాలు మారిపోయి మహిమ వస్త్రాలతో అక్కడ కూడా ఇంతే ఉండాలా. నా మొక్క నువ్వు చూడాలి, నీ మొక్క నేను చూడాలి. ఇప్పుడన్నా వేరే ఊర్లో ఉన్నా, రేపు ఇక లెగిసిన కాను అందరం ఒక చోటే ఏసు రక్తం చేయం, హల్లెలూయా హల్లెలూయా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనాలా. ఇక మనం ఈ బంధము, మన బంధము అనుబంధం విడదీయగలరా ఎవరైనా? ఎవరు లేరు. ఈ బంధం ఎప్పుడు ఉండేది. కాబట్టి సమాధానం కలిగి ఉందా సేవకునితో, విశ్వాసులతో అందరం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో, దేవుని దగ్గర మహిమ కిరీటను పొందుకుందువు గాక. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, ఈ 2 నేను క్లుప్తంగా చెప్పి ఆగిపోతాను. మరి బైబిల్లో 2 విషయాలు నేను గుర్తు చేస్తానంటే మందిరంలో ఎలా ఉండాలని. మందిరంలో ఒక ఆమె వచ్చి మొదటి సమయాల గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రార్థన చేసుకుంటా ఉండేది. ఆమె ఎవరు? హన్న. పిల్లలు లేరు, దగ్గర 40 సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె గొడ్రాలని ఆమెకు అర్థమైపోయి, పిల్లలు పుట్టరని అర్థమైపోయి భర్త ఇంకొక వివాహం చేసుకున్న మెదలుకుండా ఉండేది. కానీ అనరాని మాటలు అంటున్నప్పుడు ఆ బాధ పడలేక మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఈలో పాస్టర్ గారు వస్తాడు. పాస్టర్ గారు వస్తే ఏం ఊగుతా ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు వచ్చి అన్నాడు, ఏమ్మా మత్రాలయ్య ఎందుకు అలాగా ఉన్నావు
అలాగే ద్రాక్షారసం తాగకపోతే ఏమైందనంటే వెంటనే ఏమేమంది, నా ఏలినవాడా నువ్వు అలా అనొద్దయ్యా, నాకు వేదన కలిగి మనోదుఖం రాలై నేను ప్రభు సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నానని చెప్పింది. అదే మనం అనుకో, అదే ఆమె ప్లేస్ లో ఇంకొకరు ఉన్నారనుకో, ఏం పాస్టర్ గారు మందిరానికి ఎవడైనా తాగొస్తాడా, ఆ మాత్రం అర్థం కాదా, ఎట్ట కనపడుతున్నాను నేను నీకు, నీ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, నువ్వు కాకపోతే ఇంకొక పాస్టర్ గారు, ఇంక నాకు మందిరాలు లేవయ్యింది అని అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మందిరంలో నువ్వు సేవకునికి విధేయత చూపించాలి. 4వది, దేవుని ఇంటిలో ఎలా ఉండాలో తెలుసా, విధేయత కలిగి ఉండాలి. అందుకు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది, మీ పైనున్న నాయకులు మీ విషయమై లెక్కప్ప చెప్పవలసిన వారే మీ ఆత్మలు కాయుచున్నారు కాబట్టి వారు మాట విని వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది నిష్ప్రయోజనం కనుక వారి మాట విని దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడాలి. ఎవరికి లోబడాలా? నేను దేవుడు మాట తప్ప ఎవరు మాట అంటారు. ఏంటంట? నేను దేవుడు మాట తప్ప ఎవరు మాట అంటారు. నీ సేవకునికి నువ్వు లోబడాలి. లోబడితే దీవెన. విధేయత కలిగి ఉండాలి. మందిరంలో దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. దైవజనుడికి విధేయత కలిగి ఉండాలి. నీ పైన నాయకునిగా ఉన్న వాళ్ళకి విధేయత కలిగి ఉండాలి. దైవజనుడు ఏదైనా మాట చెప్తే అర్థం చేసుకో, విను. కొన్నిసార్లు ఏమండి, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు మనస్తత్వాలు ఒకలాగా ఉంటాయా? 2 పిల్లలు ఉంటే పెద్దోడు మనసు చిన్నోడికి ఉండదు, చిన్నోడు మనసు పెద్దోడికి ఉండదు. మనం ఏమంటాం తెలుసా, పోనీలే పెద్దోడు నువ్వన్న అర్థం చేసుకోరు, ఆడు ఎటు గుడి ఏంటి అంటాడు. ఈడు అదే బట్టలు కావాలంటాడు, ఈడు అదే బ్యాట్ కావాలంటాడు, ఈడు అదే రంగు కావాలంటాడు. వీళ్ళిద్దరికి మనం సానుకూలంగా చెప్పలేక మనం ఏమంటామో తెలుసా, పోనీరు ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారా అంటాం. ఇంతమంది ఉన్నామే, అందరు మనసులు ఒకలాగా ఉంటాయా? ఆమెకు పాట ఇచ్చాడని ఏం అలిగిద్ది, ఈమెకు పాటకి లేదని ఇంకొక ఆమె అలిగిద్ది. మందిరంలో నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఆమె అలిగి మందిరానికి రావట్లేదు. ఎందుకు మందిరానికి రావట్లేదమ్మా అని పాస్టర్ గారు వెళ్ళి అడిగితే ఆమె ఏమందో తెలుసా, ఆమెకే పాటకి ఇచ్చావు కానీ ఆమె పక్కన ఆమెకు పాటకి లేదు, ఏమి పాడదు, ఏమికి పాటలు రావు, ఆమెకి లేదని ఈమె అలిగిందంట. ఈమెనా వస్తుంది మందిరానికి, ఆమె ఈమెకి లేదని. ఏం వంకంటే మందిరంలో మాటికి అలుగుళ్ళు గిలుగుళ్ళు ఉండకూడదు. హల్లెలూయా. సేవకునికి విధేయత చూపించాలి. దైవజనుడు ఏది చెప్పినా మన ఆశీర్వాదం కోసమే. నీతిమంతుడు నన్ను తిట్టుట అభిషేకం ఎట్టొచ్చిందో తెలుసా? అభిషేకం దేవుని ఆత్మ దైవజనుడు గద్దించినా నీకు అభిషేకమే. ఒకసారి నేను ఒక మాట చెప్తాను. ఓ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చాడు, ఎర్రబాలెంలో జరిగింది. అన్బు గారని, ఆయనకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను, నేను తర్జుమా చేస్తున్నాను. ట్రాన్స్లేట్ చేస్తుంటే ఆయనకి ప్రవక్త ఆమె దగ్గరికి వెళ్ళి పిలువు అన్నాడు. నాకు అర్థం కాల. దగ్గర 2,000 మంది ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళందరూ ఆరాధన చేస్తుంటే ఏమన్నా అన్నా, కాదు స్టేజ్ చాలా దూరంలో ఉంది, ఏమన్నా కాదు, ఏమన్నా ఇట్టా అంటున్నాడు. నాకేమీ అర్థం కావట్లా. అందరూ ఆరాధన చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు, ఏమంటున్నాను, ఇట్ట అంటున్నాడు. నాకు అర్థం కాల. స్టేజ్ మీద నుండి దిగొచ్చి మైక్తో ఒకటేసాడు నన్ను. 2,000 మంది ఉన్నారు, అర్థం కాదురా నీకు ఆమెను అన్నాడు. నా పరిస్థితి ఏంది? ఇంతమంది ముందు నేను ఫీల్ అవ్వాలా, అబ్బా దైవజనుడు నన్ను కొట్టాడు. సంవత్సరంలో దేవుడు ఆయన మీద ఉన్న కృపవారం నాకు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సంవత్సరమే నేను ప్రవచన వారాన్ని పొందుకున్నాను. విను, ఒక మాట నేను చెప్తాను. దేవుని సేవకుడు మనల్ని గద్దించినా, మనల్ని మందలించినా అది మన ఆశీర్వాదమే. ఇక్కడ ఇంకొక మాట నేను చెప్పనా, ఆమె ఏమంది, పాస్టర్ గారు తిడితే, అయ్యా నా ఏలినవాడు అలా అనొద్దయ్యా అంది. ఆ తిట్టులో ఉన్న తిట్టునే చూశారు మీరు. ఆశీర్వాదం ఏందో తెలుసా? అసాధ్యం అని అనుకున్న ఆమెకి గర్భం తెరవబడ్డది. పాస్టర్ గారు ఏమన్నారు, నిశ్చయంగా వచ్చేసాం 3 పాటికి. అయ్యా అసాధ్యం అయ్యాక లేదు బా, నేను చెప్పాక ఇంకేంటి. ఇది దేవుని మాట. సేవకుని తిట్టునే ఆమె చూడలే. మనం అందరం సేవకుడు అట్ట మాట్లాడాడు అనుకున్నాం, కానీ ఆ తిట్టులో కూడా ఆశీర్వాదం ఉంది. నీ దైవజనుడు నిన్ను మందలించిన అది నీ క్షేమమే. నీతిమంతుడు నన్ను కొట్టుట, ప్రేమ కలిగిన వాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పట్టుకున్న మేలు కోరేవాడు గాయపరుస్తాడు. కనుక నీ దైవజనుడికి విధేయత కలిగి ఉండు. ఎంత కాలం ఉన్నా నీ సేవకునితో. చాలా మంది ఏమంటారు తెలుసా, వాక్యం చెప్పేటప్పుడు అప్పుడే రక్షణ పొందిన కొత్తలో మా పాస్టర్ గారు ఏం వాక్యం చదువుతారో, మా పాస్టర్ గారు ఏం పాట పాడతారో, మా పాస్టర్ గారు ఏదైనా కొన్ని సంవత్సరాలు అయిపోయాక మా పాస్టర్ గారు ఏందో ఈ మధ్య మారిపోయాడు. మారతాడు. పాస్టర్ గారు మారలా, నువ్వే మారావు. పాస్టర్ గారు ఏందో లెగితే తిడుతున్నాడు, నా మీదైతే ఉరుమురు చూస్తున్నాడు.
లేదు లేదు, నీ దైవజనుడు మారడు, నువ్వే మారుతున్నావు. ఆయన అర్థం చేసుకునే శక్తిని కోల్పోతున్నావు, ఆయన్ని ప్రేమించే విధానాన్ని కోల్పోతున్నావు. ఇంతకుముందు ఏం చెప్పినా పరవశించే నువ్వు ఇప్పుడు ఏదన్నా అంటే అలుగుతున్నావే. చూడు, నీ సేవకుడు తప్ప ఎవరు కదులుతారు? నీ తల్లిదండ్రులు తప్ప, నీకు నీ ఆత్మీయ తల్లిదండ్రులు తప్ప నిన్ను మందలించగలిగిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు మందలించుట నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. సొనగొద్దు, గొనగొద్దు. దేవుడు సొనిగిన వాళ్ళని మోసే అక్కను కూడా చూడలా. తెలుసు కదా మీకు ఇది. మోసే ఇంట్లో అక్కే మోసే మీద సొనిగింది, అయినా దేవుడు విడిచిపెట్టల. మన దైవజన్ని ప్రేమించుదుముగాక, గౌరవించుదుముగాక, విధేయత చూపించుదుముగాక, లోబడుదుముగాక. చివరికి ఒక మాట చెప్పి ఆగిపోతాను. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో హిజ్కియా ఉంటాడు. అషూర్ రాజు వచ్చి ఈయనకు ఒక లెటర్ పంపిస్తాడు. ఏమనంటే, నిన్ను చంపేస్తాం, నీ పని అయిపోయింది అని అంటే, ఇజ్రాయెల్ ప్రజలందరినీ చంపేస్తామంటే, వెంటనే ఈయనేమన్నాడు తెలుసా? లెటర్ తీసుకుని మందిరంలోనికి వెళ్ళి తన రాజు వస్త్రాలు చించి మందిరంలోకి వెళ్ళి ఆ లెటర్ విప్పిపరిచి ప్రార్థన చేశాడంట. అప్పుడు దేవుడు పరలోకం నుండి ఒక దూతను పంపించి 185,000 మంది శత్రుల్ని చంపేశాడు, హతమార్చాడు. ఇదంతా మనకి తెలుసు. అందుకు నేను అంటున్న మాట ఏంటో తెలుసా? మందిరంలో, దేవుని ఇంట్లో నువ్వు ఉండాల్సింది ఏంటో తెలుసా? తగ్గింపు. ఏముండాలా? ఈయన వస్తానే రాజు బట్టలు ఎక్కడ ఇడిచిపెట్టొచ్చాడు? ఎక్కడ వదిలిపెట్టొచ్చాడు? ఏమండి, హిజ్కియా రాజు మందిరంలోనికి వస్తా రాజు బట్టలన్నీ చించి వదిలిపెట్టి గోనె పట్ట కట్టుకుని ఒక తగ్గింపుతో మందిరానికి వచ్చాడు. మనం వస్తా పలుకుబడున్నా, కులమున్నా, డబ్బున్నా ఇవన్నీ ఇంటి దగ్గర విడిచిపెట్టి మందిరానికి రావాలి. అర్థమవుతుందా? మందిరానికి మనం వచ్చామనంటే అన్ని మర్చిపోయి యేసయ్యను మాత్రమే చూడాలి. అర్థమైతే హల్లెలూయా. మందిరంలో అందుకే తగ్గించుకున్నవాడు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆ పాస్టర్ గారు ఇలాగ చెప్పాడు. మా చర్చిలో ఒకడు ఉన్నాడు పాస్టర్ గారు. వాడంట ఉద్యోగం రాకముందు దాకా ఆ మైకుల మధ్యలో కూర్చునేవాడంట. ఊరే కొంచెం రారా ప్రజల్లోకి, అరే రారా ముందుకు కనపడరా అంటే పాట పాడాలన్నా మైకుడు తీసుకునేవాడంట. ఆ వాయిద్యాలు సాట్ను కూర్చుని, మైకులు సాట్ను కూర్చుని ఆడే కూర్చునంట. ఈయన్ని దేవుడు దయదలిసి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడంట. ఇక వెళ్ళిపోయి ఆడ కూర్చున్నాడు తెలుసా? ఆ చివరి కుర్చీలో కూర్చుంటున్నాడు. మైకులు పెట్టట్లా, వాయిద్యాలు వాయించట్లా. ఏంటంటే, నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, మళ్ళీ నేను ఆడ కూర్చుంటా మూల అంటున్నాడు. ఉద్యోగం నేను పరిచర్య చేయటానికి ఆపిద్దా? ఆపొచ్చా? కొంతమందికి పెళ్లి కాకముందంతా పాస్టర్ గారు చుట్టూరే తిరుగుతారు. వివాహం కాకముందు పాస్టర్ గారు చుట్టూరు, పాస్టర్ గారు అయ్యగారు బైబిల్ తీసుకుని సేవకుడు ఎటు వెళ్తాడు? దైవజనుడు ప్రేమించి, అమ్మ వీడు నమ్మకంగా ఉన్నాడయ్యా, వీడికి ఏదైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని పెళ్లి చేశాకనుకో, ఇక మందిరంలో కనపడ్డు. పెళ్లి కాకముందు దాకా మందిరంలోనే ప్రార్థన, మందిరం శుభ్రపరచటం, సేవకుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం. ఉద్యోగం వస్తే మందిరంలో కనపడో, వివాహం అయితే మందిరంలో కనపడో, పిల్లలు పుడితే మందిరంలో కనపడో. ఏంటిది? ఏం భక్తి చేస్తున్నావు? దేవుని మందిరంలో తగ్గించుకుని మనకు కలిగినవన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు భక్తి చేయుదుముగాక. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ఎలా ప్రవర్తించాలి? ప్రవర్తించే తీరు ఒకటి ఉంది, ప్రవర్తించాల్సిన విధానం ఉంది. నచ్చినట్టో, వచ్చినట్టో, కుదిరినట్టో కాదు. మందిరంలో ప్రవర్తించే విధానం ఒకటి ఉంది, దాని ప్రకారం ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినప్పుడే మనం ఆశీర్వాదాలు చూస్తాం, అలా ప్రవర్తించినప్పుడే దీవెనలు చూస్తాం. మొదటిది ఆసక్తి కలిగి ప్రవర్తించాలి, రెండోది బాధ్యత కలిగి ప్రవర్తించాలి, మూడోది నమ్మకంగా సాక్ష్యం కలిగి ప్రవర్తించాలి, నాలుగవది విధేయత కలిగి ప్రవర్తించాలి. దేవునికి, దైవజనుడికి, వాక్యానికి విధేయత కలిగి ప్రవర్తించాలి. వాక్యం ఏదైనా చెబితే నా గురించో చెప్పాడు అయ్యా పాస్టర్ గారు ఈరోజంతా. ఇంకా పాస్టర్ గారికి ఏం తెలియదు, వారం అంతా గురించి నీ గురించే తెలుసుకుని నీ గురించి చెబుతాడా? ఎందుకు ఆ మాటలు మాట్లాడతావు? పాస్టర్ గారు చెప్పింది నా గురించే. లేదు, నీ గురించి కాదు. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన మాటలు నీ గురించి అనిపించినప్పుడు సరిచేసుకో, సరిదిద్దుకో. దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు నన్ను ప్రేమించాడు. ఏమండి, ఇంతమంది ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పనా? నువ్వు అలాగ అనుకుంటున్నావు, కానీ ఇంతమంది దగ్గర ఒక 80-100 మంది ఉన్నారే, ఈ 100 మందిలో నీకే మాట్లాడాడంటే దేవుడు నిన్నే ప్రేమించినట్టుగా, దేవుడు నిన్నే చూసినట్టుగా. ఇంతమందిని వదిలిపెట్టి ఇంక నీ ఆశీర్వాదం అని భావించడం మానేసి పాస్టర్ గారి మీద అలుగుతో వాళ్ళ మీద, అదంతా మనకు దూరం అవును గాక. చివరిగా మందిరంలో తగ్గించుకోవాలి. నువ్వు రాజు అయినా, భటుడు అయినా, అధికారి అయినా, ఎవరివైనా, రాజు వస్త్రాలు చించి మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసిన వానికి సమాధానం కలిగింది. మందిరంలో తగ్గించుకుని ఉండు,
దేవుడు మనకి సహాయం చేయనుగాక.